అందరికీ నమస్కారం. హృద్యం తెనుగు పద్యం అనే శీర్షికన ఇప్పుడు మరొక అందమైనటువంటి తెనుగు పద్యం నేర్చుకుందాం. ఇది మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి గారు రచించినటువంటి ఆంధ్ర పురాణంలోది. నన్నయ్య గారి మరణంతో కావ్య రచన అయిపోయింది. నన్నయ్య గారి రచనే కాకుండా ప్రకృతి కూడా స్తంభించింది అని అందంగా మధురా పంతులు గారు రచించారు. ఆ పద్యం ఒకటి చూద్దాం. ముందుగా పద్యం చూద్దాం. ఆగినదల్లా నన్నయ్య మహారుషి గంటమే కాదు, సాధు వీచీగతి చాతురీ మధురుచి ప్రచురోత్తమ గౌతమీ ధుని వేగమే ఆగిపోయెననిపించి రసజ్ఞులడెందముల్ పిపాసాగళితంబులై పరవశత్వమునందే అమందవేదనన్. ఆగినదల్లా నన్నయ్య మహారుషి గంటమే కాదు, కేవలం నన్నయ్య గారి గంటమే కాదు, సాధు వీచీగతి చాతురీ మధురుచి ప్రచురోత్తమ గౌతమీ ధుని వేగమే ఆగిపోయిననిపించి. గౌతమీ ధుని వేగమే ఆగిపోయిందట. రసజ్ఞులడెందములు, రసజ్ఞుడైనటువంటి పండితుల యొక్క మనస్సులు పిపాసాగళితంబులై, అంటే వారి కవిత్వం విని వాళ్ళు ఆనందపడేవారు. ఎప్పుడైతే వారి యొక్క కవిత్వం అయిపోయిందో ఆ పిపాసతో కూడినటువంటి వాడి యొక్క మనస్సులు అమంద వేదన పొందింట. అంటే వాడి యొక్క రస పిపాస ఆగిపోయింది. పిపాసాగలితమైనటువంటి వారి మనస్సులు అమంద వేదన అనుభవించింది. నన్నయ్య గారి మరణంతో వాళ్ళ యొక్క పిపాసని తీర్చేవాడెవరు లేక ఎంతో అమందమైనటువంటి వేదన పండితులు అనుభవించారు అని అర్థం వచ్చేలాగా వారి పద్యం రాశారు. గౌతమి ధుని వేగం ఆగిపోయింది, ఈ పండితులకు అమంద వేదన అనిపించింది. పద్యం మరోసారి చూద్దాం. ఆగినదల్లా నన్నయ్య మహారుషి గంటమే కాదు, సాధు వీచీగతి చాతురీ మధురుచి ప్రచురోత్తమ గౌతమీ ధుని వేగమే ఆగిపోయిననిపించి రసజ్ఞులడెందముల్ పిపాసాగళితంబులై పరవశత్వమునంది అమంద వేదనన్. నమస్కారం.